ఓయ్ మండలం వారిని మొఖాన అట్ట సోతా నుంచోకపోతే కత్తి గోసెంగు దోపచ్చుగా. ఏమండే మీరంతా జడ్పీ చైర్మన్ అయినా నేనంతా మండల అధ్యక్షుడైనా అక్కడ దోపంట మాత్రం చాలా అసహ్యంగా ఉందండి. మరి ఏ నీకు అస్సలు పైకి వచ్చే పట్లే తెలియవయ్యా. మాలిష్ చేసేవాడిని మండలం లెవెల్కి తెచ్చానా? నా మాటిని గోసులు దోపడం నేర్చుకో, నిన్ను ఢిల్లీ లెవెల్కి తీసుకుపోతా. ఢిల్లీ తీసుకెళ్తానంటే ఎక్కడ దోపంటే అక్కడ దోపుతానండి. పోయి పొండిపోతే తొందరగా దెమిలు రాయే. అవతల శుభ్రత్వం చేలో కొత్త పంపు ఓపెనింగ్ పోవాలా. వస్తున్నానండి. ఎలా ఉంటారో వచ్చేయండి. నిన్ను రమ్మంది పడక గదిలో కాదే, పంపు చుట్టూ ఓపెనింగ్ కి. ఎట్టా ఉంటే అట్టా వచ్చామని మీరేగా అన్నారు. అన్నది నేను కాదే, ఇదిగో ఈ గబ్బిల మొహముడు. ఎవరైతే నాకేం గాని వచ్చి కూర్చుని దోపు. ఏంది జిల్లా పరిషత్ చైర్మన్ ని నేను పెళ్ళాం కూర్చుండు పబ్లిక్ గా దోపాలా? పోనీ మండలాధ్యక్షుడిని నన్ను దోపమంటారేంటంటే? ఇందాక నా గోచం దోపమంటే ఏడ్చావు, ఇప్పుడు దాన్ని కూర్చుని దోపుతానటవా? ఇదిగో రెండో మొగుడు, నన్ను అనుమానిస్తే నీ కాళ్ళు పోతాయి. అబ్బా, ఈ రెండో మొగుడా ఏంది? ముందలోడు పక్కీదిలో ఉన్నట్టు ఇంటానికి చండాలంగా ఉంది. మొదటి మొగుడు వదిలేసి నీ దగ్గరికి వచ్చాగా, మరి నువ్వు నాకు రెండో మొగుడువేగా. ఏమండే అమ్మగారు చెప్పిన డీటెయిల్స్ బట్టి చూస్తే మొదటి మొగుడుతో ఇప్పుడు కాపురం చేసినట్టుగా లేదండి. అదా ఏంటి బాబు, పట్నంలో చదువుకొని పల్లెటూరుకు వచ్చి వ్యవసాయం చేస్తున్నావేంటి? ఉద్యోగం రాలేదా? చూడమ్మా, ఈ నేల నాకు తల్లి, ఈ నాగల నాకు ఆయుధం. పుస్తకం లోకాన్ని గురించి చెప్తుంది, పొలం జీవితాన్ని గురించి చెప్తుంది. ఈ పొలం దున్నే మా నాన్న నన్ను చదివించాడు. మా చైర్మన్ గారి చేలో గడ్డికి వస్తున్నావా? నేను డొక్క దించి డోర్ కడతా. ఏ మండలం పట్టుకున్నాడంటే ఇంటి పేరు అసలు పేరు చెప్పి అల్లాడించేస్తాడు. ఇప్పుడు ఎలాగా? ఇలారా అమ్మా, కొంచెం పని ఉంది, తర్వాత వస్తానులే. నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా? అమ్మో, నేను వస్తున్నా. ఏమయ్యా, నువ్వు పేదవాడివని, వెనుకబడిన తరగతికి చెందినవాడివని, వాళ్ళ కష్టాలు నువ్వు తీరుస్తావని నమ్మి నిన్ను మండలాధ్యక్షుని చేస్తే ఆ చైర్మన్ సంఖ్య నాకటం ఏమైనా బాగుందా? ఆయన పవర్ఫుల్ మనిషి అండి, అందుకే ఆయన ఒక్కడి సంఖ్య నాకుతాను అప్పుడప్పుడు. ఏం చేయలేక ఏవీ చేయలేని వాడికి మండలాధ్యక్షుడి పదవి దేనికయ్యా? రాజీనామా చేయి. ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. ఏమిటి చేతులు కాళ్ళు అనుకోవాలా? మరి కాళ్ళనేమనుకోవాలి? కాళ్ళని కాళ్ళే అనుకోవాలి. మరి నాకు 2 జతల కాళ్ళ అంటే 4 కాళ్ళు, నేను గుడ్డునా? కాదు 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 కాదు. అదేమిటి? ఆకాశం కాదు, మబ్బులున్న ఆకాశం. చూడు, ఇదేమిటి? నేల కాదు, చెట్లున్న నేల. ఏమయ్యా, ఇదేమిటి? తోకున్న ఎద్దు. అంటే తోకలేని ఎద్దులు కూడా ఉంటాయా? ఉండవు. మరెందుకు చెప్పావు? ఏదో పొరపాటున చెప్పానన్నా. పొరపాట్లు చేసేవాడివి మండలాధ్యక్షుడిగా ఉండొచ్చా? ఉండకూడదు. మరి రాజీనామా చేయి. ఆవిడ తిప్పిడి తిప్పినా రాజీనామా దగ్గరకు వచ్చావా? నన్ను వదిలేయకూడదు. ఎందుకు వదిలేయాలి? ఏదో మాట వరుస కన్నాను అనుకుని వదిలే. బాబా మాట వరుస ఏంటి? నీకు నాకు సరసాలు వరుసలు ఏంటి? నీ చెల్లెల్ని నాకు ఇచ్చా, మన ఇద్దరం బావాబామర్దులమా? బాబు, ఇవి కాళ్ళే కదా. అవును. నీ కాళ్ళ మీద పడి అడుగుతున్నాడు. ఈసారికి నన్ను వదిలే. గౌరీ, ఏంటిది? గొడుగు. గుడికేసుకుని నాగలుతున్నాడా? ఇంకా నయం వాటేసుకుని వ్యవసాయం చేయమన్నా. ముందా పని చేయి బావా. వెళ్ళి పని చేసుకో. పెళ్లి కల వచ్చేసిందే బాళా, పళ్ళకిని తెస్తున్నానే. ఏంటంటే ధర్మభిక్షం గారు దయ్యాలు తిరిగే వాళ్ళ బయలుదేరారు. నువ్వు తిరగలేదు, నేను తిరిగితే తప్పేంట్రా? మనం ఫుల్ లోడ్లో ఉన్నాం. ప్రపంచకం మన మాట వినాలగానే మనం ప్రపంచకం మాట వినాం. నేను ఫుల్ మూడ్ లో పూల మూడ్ లో ఉన్నాను. నేను విన్నా తప్ప. వినకుంటే వెళ్ళండి నాకే, కానీ ఆ తోపు దగ్గరికి మాత్రం వెళ్ళకండి. అక్కడ దయ్యాలున్నాయి. నీకెలా తెలుసురా? ఇప్పుడే మాట్లాడుతున్నా. నా చెవులో పూలు పెడితే పెట్టావు కానీ క్యాలీఫ్లవర్ పెట్టాలని ట్రై చేయకు. కొట్టానంటే గోప కుదిన అరగంట చెప్పకుదే. ఏమంటే భయపడతాను అనుకోండి. యాదవా అరే ఇరట అనిపించలేదా? అరే అగ్గి పెట్టి కావాలా తమ్ముడు? థ్యాంక్స్ అన్న. తినేవాడుంటే ఎన్ని పెట్టకథలైనా చెప్తారన్నా. ఇక్కడ అంట దయ్యాలుంటాయంట. అసలు ఈ రోజుల్లో దయ్యాలుంటాయన్న? ఆడుని చూసే మనం భయపడతాం అన్నా. నిజంగా దయ్యాలుంటాయంటావా? కిందటేడు దాకా నేను నమ్మేవాడిని కాదు, ఏడాదిగా నమ్మాల్సి వస్తుంది. ఎందుకనన్నా? ఏడాది క్రితం మీ ఊరికి మా ఊరికి గొడవ జరిగింది. 2 పొడుచుకున్నారు. అందులో ఒకడు చచ్చాడు, గుర్తుందా? కృష్ణారావు కూడా చచ్చాడు. వాడికి గడ్డ ఉంటది, గుర్తుందా? కరెక్ట్ కరెక్ట్. ఆ కృష్ణారావు ఎవరనుకున్నా? ఎవరు? ఒక్క నిమిషం.
మండలం దెయ్యం ఏంటే? అమ్మో మీరా మరి నన్ను దెయ్యం అన్నావు? అదే పొరపాటున నోరు జారింది. నోరు జారింది. కాలు జారటం విన్నాను కానీ నోరు జారటం ఏమిటే? అయ్య బాబోయ్ నీ పాదాలకు దండం పెడతాను, నన్ను వదిలే బాబు. దేవుడికి దండం పెడతారు కానీ పాదాలకు ఎవడైనా దండం పెడతాడా? పెట్టరు. మరి బుద్ధి గట్టిది అన్నాను. గడ్డి గుడ్డు తింటాయి కానీ బుద్ధి తింటుందా? మరి ఎందుకన్నావు? అయ్య బాబో మండలం ఇదేమిటి? మల్లె పూలు. అడవి మల్లె, జాజి మల్లె, గుండు మల్లె. ఏ మల్లె పూలు నాకు తెలీదు. ఏమయ్యా, అందరూ ఆడవాళ్ళు తల్లో పూలు పెట్టుకుంటారు, అవును. నువ్వేమిటి చేతికి చుట్టుకున్నావు? నువ్వేమైనా పూల రంగడవే? కాదు బాబు, నా తల రాత కాకపోతే చేతికి మల్లె పూలు చుట్టుకొని నీ కంటనే పడాలా? తల రాత, మొల రాత, చేతి రాత, పుస్తకం రాత, ఇన్ని రాతలు ఉంటాయా? అయ్య బాబాయ్, కాలుకేస్తే వేలుకు, వేలుకేస్తే కాలుకేస్తారండి బాబు. ఏమయ్యా, ఇది వేలు, ఇది కాలు, ఈ వేలుకు ఈ కాలుకు లింక్ ఏమిటి? అయ్యో బాబు, నాతో ఎందుకు అనుకుంటారు బాబు? నోటేలు పెడితే కొరకలేను అన్నీ. మరి నేను కొరుకుతానా? నువ్వు కొరుకుతావా? కొరుకుతా. కొరుకు. ఏం పళ్ళు ఉన్నాయి. మరి కొరుకుతాన్నా? వేలు కొరకలేనన్నాను, పండ్లు కాయలైతే కొరుకుతా. ఏ కాయైనా కొరుకుతావా? కొరుకుతా. ఇదేమిటి? టెంకాయ. పగిలిపోని టెంకాయ. కొరుకు. కొరకలేను. ఏమయ్యా, కాసేపు కొరుకుతానంటావు, కాసేపు కొరకలేనంటావు, మాట మీద నిలకడలేని వాడివి మండలాధ్యక్షుడిగా ఎందుకు వస్తావా? పనికి రాను. మరి రాజీనామా చేయి. అడు తిప్పినా రాజీనామా దగ్గర తీసుకొచ్చావా? ఇదిగో మల్లెపూలు చేసేస్తాను. గవర్నమెంట్కి జై, గవర్నమెంట్కి జై, గవర్నమెంట్కి జై, గవర్నమెంట్. ఏంటి బాబు, మళ్ళీ కిలో బియ్యం 2 రూపాయలకి ఇస్తానంటుందా? గవర్నమెంట్ కు జై అంటున్నావు? లేదండి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా అంటాం కదండి పొద్దున్నే. అవును. ఎందుకు అంటాం? ఆపద ముక్కుల స్వామి, మా కష్టాలు కడతీర్చమని. మందు లేని ఈ బతుకెందుకు, ఎండ్రిని తాగి సద్దాం అనుకుంటున్న టైంలో మహారాజులు మళ్ళీ మందు పెట్టారు. అందుకే గవర్నమెంట్ కి జై. ఓహో, అది సరే, బార్ లైసెన్స్ లేవు కదా, ఉదయాన్నే ఎక్కడ లాగించావు? నేను చదవచ్చా? కొంచెం వచ్చు. అదేంటి? కళ్ళు దుకాణం. పైకే ఆ పేరు, లోపల నడుస్తుంది బారు, బ్రాందీ, విస్కీ, జిన్ను. మరి ఈ విషయం పోలీసులకు తెలిస్తే పట్టుకోరా? పట్టుకోవడమా? దీని ఓనర్ ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఓ చిలకని శారదీశాడు కదా. ఆ విషయం నాకు అక్కర్లేదులే. దాని బెదరున్నాడే వాడి ఏరియాలో పెద్ద రౌడీ. ఆహా. అవును, ఇంతకు ముందు అక్కడ ప్రాథమిక పాఠశాల అని బోర్డు ఉండేది కదా, అది ఏమైంది? నవ్వకుండా చెప్పు. అందులోనే ఇప్పుడు క్లబ్ నడుస్తుంది. అక్కడ పేకాడి డబ్బు పోగొట్టుకున్నాడు, ఇక్కడికి వచ్చి మందు కొడతాడు. ఆహా. అప్పటికి బాధ పోలేదనుకో, ఆ పక్కనే నుండి బండిరా వరకు అన్ని రకాల చిలకలు ఉంటాయి. ఇవన్నీ ఆ రౌడీ బామర్ది అండర్లోనే జరుగుతాయా? వారు ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు బాబు? ఈ వాడికి రావాల్సిందే మరి. ఆ సందు దగ్గర కాపుగా తగులుతారు నీకు. ఎవరన్నా కొడుపుకెళ్తా వదిలిపెట్ట వదలమంటుంటే వదలరా. తమ్ముంటే ముసుగు తీసుకోడరా. ఏంటి గుడ్డ కప్పి కొడుతున్నా? వీడు చైర్మన్ గారు బావమరిది. ప్రాథమిక పాఠశాలని కళ్ళు దుకాణంగా మార్చాడు. నేను ఎవరో తెలియకుండా ఉండటానికి గుడ్డ ముసి నలుగు తంతున్నాను. ఈడంటే నాకు మండుద్ది, నేను 4 తగిలిస్తున్నా. రేయ్, పేకాడ క్లబ్బు, అమ్మాయిల గబ్బు ఈ ఊళ్ళో ఎత్తిలేదనుకో, ప్రతిరోజు ఇలాగే గుడ్డ మూసి నలుగు తంతూనే ఉంటాను. ఏమో అనుకున్నాను కానీ మొత్తానికి నువ్వు భలే తెలియగలవాడివయ్యా. ఏ? ఆ చైర్మన్ గడి బామ్మార్దిని కొట్టేది మనమని తెలియకుండా భలే వాయించావులే. నేనేం తెలియదు కానీ నువ్వని మాత్రం తెలుసు. వాడి నెత్తి మీద కప్పిన టవలు అది నీతి. గందరగోళం చేశావు. భూగోళం గురించి విన్నా, ఖగోళం గురించి విన్నా, మరి ఈ గందరగోళం ఏమిటి? అమ్మో మళ్ళీ మొదలెట్టావా? మొదలెట్టడం ఏమిటి? అదిగో తమ్ముడు తమ్ముడు. నేను నీకు తమ్మున్నా? అది కాదన్నా. అన్నా? వెంట్రుకలు తెలిసిపోయి నీకు నేను అన్నానా? అయ్యా. అయ్యనా? అంటే నేను నీ కన్న తండ్రినా? బాబు. బాబోయా, కాసేపు ఉంటే తాతనెలా ఉన్నావే? అయ్యి బాబో. ఏంది గౌరీ, నీ పెళ్ళెప్పుడు? డేట్ కుదిరినప్పుడు. డేట్ ఎప్పుడే? ముహూర్తం వచ్చినప్పుడు. ముహూర్తం ఎప్పుడు? పెళ్లి కొడుకు పందిట్లోకి వచ్చినప్పుడు. పెళ్లి కొడుకు ఎవరే? పెళ్లి కొడుక చూపిస్తా చూపిస్తా.
ఆ